హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బైక్ బ్రో 09. మేము అయితే ఈరోజు ఫ్రెండ్స్తో కలిసి అలా ఒక మోస్ట్ ఫేమస్ అంటే కర్ణాటకలోనే ఒక మంచి పవర్ఫుల్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఆ టెంపుల్ ఎక్కడుంది ఏంటి అనేది మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకే అయితే తెలుస్తుంది అనమాట. దయచేసి వీడియో అయితే మిస్ చేయకండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదైతే గుడి ముందరుగు ఎంట్రన్స్ అనమాట. అమ్మ భక్తిపీఠ అని ఉంది. మేమైతే అలా లోపలికైతే వెళ్ళామన్నమాట. లోపలికైతే వెళ్ళి అలా కాళ్ళ చేతులు కడుక్కొని అక్కడే పక్కలోనే వినాయకుని గుడి అయితే ఉన్నమాట. ఎంట్రన్స్లోనే ఇక్కడ మొక్కుకొని ఇక్కడ వెళ్ళే దారి అనమాట. లోపలికి గుడి దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ దూరం వెళ్ళాలి. సో మేము లోపలికైతే అమ్మవారి గుడి లోపలికి అయితే వెళ్ళిపోయామంట స్పెషల్ దర్శనానికి. మేమైతే అమ్మవారిని అయితే బాగా దర్శించుకున్నాం అనమాట. ఇక్కడ ఇంకో విషయం గుడి వెనకాల కాయిన్స్ అయితే ఇలా గోడకైతే పెడుతున్నారనమాట. దీని గురించి అయితే మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ అమ్మవారు అయితే చాలా పెద్ద విగ్రహం ఉంది. అమ్మవారిది అయితే చూడండి, ఇక్కడైతే చాలామంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకు వస్తుంటారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం ముందరిగా అయితే చిన్నపిల్లలకు పెద్దలకు అందరికైతే దిష్టి అయితే తీస్తున్నారనమాట. ఇక్కడ నేనైతే ఇక్కడ షాక్ అయిన విషయం ఏమంటే, ఇక్కడ చూడండి, నేను ఇనుప గోడల లేదా వేరే ఏమన్నా అనుకున్నాను. ఇక్కడ ఇవైతే ఇనుప గోడలు కావు, ఇనుప బీగం తాళాలన్నమాట. ఇక్కడ ప్రేమికులు ఎక్కువ వస్తుంటారనమాట ఈ టెంపుల్కి. ఎందుకంటే ఇక్కడ ప్రేమించిన వాళ్ళు, తనని ప్రేమించిన వాళ్ళు వాళ్ళకి కావాలనేసి వాళ్ళ కోరికలు అయితే బలంగా అమ్మవారి ముందు కోరుకొని ఇక్కడ లాక్ అయితే వేస్తారనమాట. ఈ లాక్ వేయడం వల్ల వాళ్ళు ప్రేమికులు కలుస్తారని ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట. వాళ్ళ నమ్మకం ఏంటో చూడండి. ఇక్కడ లాక్ మాత్రమే కాదు, ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఒకటి ఉందన్నమాట. ఆ చెట్టు అయితే మనకు దాని ఊడలు అయితే చూడలేమన్నమాట. ఎందుకంటే చెట్టు నిండా మొత్తం ఎర్రగా కనిపిస్తాయి. ఆ ఎర్రగా కనిపించేది ఏంటంటే మొత్తం కొబ్బరికాయలు అనమాట. ఈ కొబ్బరికాయలు ఎందుకు ఇక్కడ కడుతున్నారని అడిగాను నేనైతే. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏమంటే, ఈ ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయలు అయితే కట్టి వాళ్ళ ఏముందో వాళ్ళ మొక్క అయితే మొక్కుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అనేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట. నాకైతే మతి పోయిందన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే చెట్టు చుట్టూ మొత్తం ఊడలకైతే మొత్తం నింపేశారనమాట. చూడండి, ఊడలు మొత్తం ఎర్రగా కనిపిస్తాయి. ఇక్కడ ఇది ఎక్కడంటే ఇది అమ్మవారికి ముందే ఉంది ఈ చెట్టు అయితే. ఈ చెట్టు చుట్టూ అంటే మొత్తం ఇలా ఎర్రగానే కనిపిస్తాయి. మనకి చూడాలన్నా కూడా ఇక్కడ ఊడలైతే కనిపించవు. చెట్టు కింద నుంచి పై వరకు అందినంత దూరాన మొత్తం ఇవే కనిపిస్తాయి. ఇక్కడ చెట్టు కింద చూడండి, ఇక్కడ కొన్ని దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. అవుటర్ అయితే చూడండి, చెట్టులో అయితే ఆకులు పైన కనిపిస్తాయి కానీ ఊడలు మాత్రం కనిపించవు. ఇక్కడ చెట్టు ముందేరుగా అయితే అమ్మవారు పడుకున్నట్టు ఒక విగ్రహం అయితే పెద్దగా ఉందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది గుడి కాదు, ప్రేమికులను కలిపే గుడి అని చెప్పవచ్చు. ఇక్కడికైతే ఎక్కువ మంది అంటే ప్రేమికులు కనిపిస్తుంటారు అనమాట. ఇక్కడ లవర్స్ అనమాట. మీరు కూడా ఈ గుడికి రావాలనుకుంటే గూగుల్ మ్యాప్లో రక్త కాటేరి అమ్మ టెంపుల్ హొస్కోటే అని కొడితే గూగుల్ మ్యాపే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేస్తుంది. చూడండి, ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. ఒకసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చూడండి, ఇక్కడ అమ్మవారిది అయితే పెద్ద విగ్రహ నిర్మాణం కూడా జరుగుతుంది. మేము కూడా దీన్ని చూడాలనేసి మాకు చాలా ఆతృతగా ఉందన్నమాట. మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి, మీకు మంచి జరుగుతుంది. మాకు జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.